నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారున్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఈ మంత్‌లో వచ్చే ముఖ్యమైన డేట్స్ అండ్ ముఖ్యమైన పూజలు ఏమున్నాయో తెలుసుకొని దానికి ఎలా చేస్తే బావుంటుంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, చాలామంది అంటూ ఉంటారు చిన్నపిల్లలు మంచం మీద కూర్చొని భోంచేస్తూ ఉంటారు. తెలుసో తెలియక కొంతమంది చేస్తే తెలిసి కూడా మంచం మీద కూర్చొని కొంతమంది తింటూ ఉంటారు. అలా కూర్చొని తింటే వచ్చే నష్టం ఏంటి? ఎందుకు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా మంచం మంచం అనేది ఎక్కడ వేస్తూ ఉంటాము మన ఇంట్లో? మంచం వాడేది ఎప్పుడు? నిద్రించడానికి, శయనించడానికి వాడేటువంటిది మంచం. ఎక్కడ ఉండాలి? మన బెడ్రూమ్లలో ఉండాలి. మనం భోజనశాల ఎక్కడ ఉండాలి? తూర్పులో ఉంటుంది. భోజనశాల తూర్పులో ఉన్నప్పుడు మనం పడుకునే బెడ్రూమ్ నైరుతిలో ఉంటుంది. ఇక మనం ఇంట్లో దివానా కాటు కావచ్చు అవన్నీ కూడా వేసుకుంటాం పెద్దవాళ్ళు ఉంటే. మంచాల మీదనో సోఫాల మీదనో కూర్చొని భోజనాలు చేస్తున్నారు ఇవాళ. అసలు అన్నం తినేదానికి కూడా కొన్ని దోషాలు ఉంటాయి. ఏంటండి అంటే, ఫస్ట్ అసలు అన్నం మంచాల మీద తినకూడదు. అష్ట దరిద్రం చుట్టుకుంటుంది. ఫస్ట్ అది తెలుసుకోవాలి అందరూ కూడా. మనం ఎంత చేసినా పూజలు ఏమీ అక్కడికి రావట్లేదయ్యా అంటే మనం చేసే పనులను బట్టి కూడా ఉంటుంది. అంతే తప్ప మనం ఎన్ని యజ్ఞాలు చేయి, యాగాలు చేయండి, వ్రతాలు చేయండి, స్తోత్రాలు చదవండి, ఏమీ ఫలితం లేదు అని అంటే మనం శుచి శుభ్రత పాటిస్తే అన్నీ మనకు కలుగుతాయి. శుచి శుభ్రత పాటించగానే అన్నీ కావాలి. ఇటువంటిది మనం ఇవాళ స్థితి నడుస్తుంది. శుచి శుభ్రత లేదు కానీ అన్నీ మాత్రం కావాలి. మంచాలు కూర్చొని తింటాము, అన్నీ జరగాలి కానీ అట్లనే ఉంటాయి, ఇవి కూడా రావాలి. అలా జరగడం కుదరదు, అది కరెక్ట్ కాదు. ఆ పని చేయకూడదు కూడా. చేస్తే ఉన్న దరిద్రం, ఉన్న డబ్బు కూడా నశించిపోతూ ఉంటుంది. కానీ చేయాల్సిన పని ఏంటంటే శుభ్రంగా మనకి కింద కూర్చోమని. ఇంకా మీకు ఏదో కాస్త మోకాళ్ళ నొప్పులు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే కనుక ఏదో భోజనశాల లాగా కొద్దిగా ఒకటి ఉంటుంది కాబట్టి భోజనశాల అక్కడ కూర్చొని మనం భోజనం చేయమన్నారు. దాన్ని డైనింగ్ టేబుల్ వాళ్ళ కాలంలో. అది కూడా ఏంటంటే ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. దక్షిణ ముఖానికి కనుక భోజనం చేసినట్టయితే, దక్షిణ ముఖం తిరిగి భోజనం చేస్తే ఆ భోజనం పట్టగా అరుగుదల లేక మళ్ళీ తినది విషాహార తుల్యంగా జరగడం, లోపల కూడా విషతుల్యంతో సమానం అవుతుంది ఆహారం. అసలు దీనికి ముందర ఏం చేయాలి అని అంటే, మీకు వచ్చేటువంటి మంత్రంతో శుభ్రం చేసుకోవాలి. మంత్రోపాసన చేస్తున్నారమ్మా. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒక మంత్రోపాసన నిత్యం చేస్తున్నారు. ఒక ఆయన చెప్పారండి, పలానా మంత్రం చేసుకుంటున్నాను అన్నారు. ఆ అమ్మవారిని ధ్యానం చేసుకో, అయ్యవారిని ధ్యానం చేయి భోజనం చేసేటప్పుడు. స్వామి, ఇది నాకు శుద్ధి కావాలి, భోజనము ఈ పదార్థాలు శుద్ధి ఉండి నా యొక్క శరీర అవయవాల్లోకి వెళుతున్న ఈ ఆహారము మంచి రుచిని అలానే మంచి పుష్టిని ఇవ్వాలని కోరుకోవాలి. మనం ఇవాళ ఏం చేస్తున్నామా, టైం అవుతుంది, ఇప్పటికే ఆకలికి టైం మీద ఆ చెప్పులు వేసుకొని తింటాము, నిలబట్టి తినడము, లేదా ఎవరికైనా విస్తరాకిస్తే బఫే అడుక్కునే వాళ్ళకి బఫే భోజనాలు పెట్టడం, కూర్చోబెట్టి భోజనాలు ఏమీ లేవు. అంటే మన సాంప్రదాయంలోనే అవన్నీ లేనివన్నీ వాళ్ళు చేస్తున్నాం. శుభ్రంగా కూర్చొని భోజనం చేయాల్సింది కూడా చివరికి విస్తరాకులు అడుక్కొని భోజనం చేస్తున్నాం. అటువంటి సమయం లేని భోజనం మంది. అందుకని రోగాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం ఇదే. మనం భోజనం చేసేటప్పుడు కూడా శుచి శుభ్రత ఉండాలి. భోజనం చేసేటప్పుడు మన ఇష్టదైవాన్ని ధ్యానం చేసుకోవాలి. ఇష్టదైవం కానీ లేదా నీకు మంత్రోపాసన ఉంటే ఏదైనా ఒక మంత్రాన్ని చల్లుకొని, స్వామి ఇదంతా శుభ్రమై శుచిగా ఉండి నేను ఆహారం తీసుకుంటున్నాను అని చెప్పి ధ్యానం చేసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఆహారం కూడా విషతుల్యం ఉన్నది కూడా ఆ విషాన్ని అంతా హరింపజేసి ఆ దేవత నీకు అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు ఆహారం తినేది కూడా చాలా శుభ్రంగా ఉండి మీకు ఎటువంటి రోగాలు రాకుండా ఉంటుంది. మనం ఇవాళ ఎక్కడ భోజనం చేసేటప్పుడు ఆ దేవుణ్ణి తలుచుకోవటం కానీ ఏదీ లేదు. పక్కనోడు పెడితే ఆ బాక్స్ మనం తింటాం, వాడి బాక్స్ వీళ్ళు తింటాం, లేదా వాడి ప్లేట్ వీడి ప్లేట్ వాడు. ఇవి భోజనాలు ఇవాళ. అందుకని ఫస్ట్ వీడికి సమయం అయిపోతుంది, అరగంటనే భోజనం అయిపోవాలి. సమయం ఇస్తారు, ఆ భోజనం సమయం కల్లా అయిపోవాలి భోజనం కూడా. లేదా అసలు భోజనం చేయని వాళ్ళు కొంతమంది రాత్రికే భోజనం చేద్దాం ఇంట్లోకి వెళ్ళాలి, అసలు మంచి పని అది. కానీ ఏంటంటే చేసేటప్పుడు కూడా శుచి శుభ్రత పాటించి కొద్దిగా నీళ్లు చెంబు పక్కన పెట్టుకుంటా కదా, నీళ్ళ చెంబు పక్కన పెట్టుకుంటా, గ్లాసు పెట్టుకుంటా, నీళ్ళు కొద్దిగా చల్లుకోండి ఆహారం మీద. మీ యొక్క మంచిలో వచ్చిన మంత్రంగా రావచ్చు, శ్లోకం అన్నా రానియండి, ఏదైనా పర్వాలేదు. కానీ మంత్రంతో మంత్రయుక్తంగా జలప్రోక్షణ చేసి కనుక నువ్వు తింటే ఆహారం కూడా కొంత శాపం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం భూదేవత నుంచి తీస్తున్నాం, అది ఎన్నో రకాల జీవుల్ని సంహారం చేస్తున్నాం. దానిలో కూడా బ్యాక్టీరియా చంపడానికి కెమికల్స్ వేస్తున్నాం, అన్ని రకరకాలు చేస్తున్నాం. హింస పెట్టినట్టే కాదు భూమిని కూడా మనం తీసేటప్పుడు సహజంగా. కాబట్టి అటువంటి శుద్ధి జరగాలి. ఆ హింస అనేది ఏది
ఆ జీవిని అంటే చెట్టు కూడా ఒక మొక్కతో జీవితో సమానం అన్నారు. ఉమ్, దాన్ని కూడా మనం హింస పెడుతున్నాం కాబట్టి తీసి హార్వెస్ట్ చేసి అనేక రకరకాల ప్రొడక్షన్ తీస్తున్నాం దాని నుంచి కూడా. ఉమ్, కాబట్టి అది శుద్ధి చేయాలంటే నీళ్ళతో శుద్ధి చేసుకొని జలంతో శుద్ధి చేసిన తర్వాత అప్పుడు మనం భోజనం ఆహారంగా తీసుకోవాలి. ఉమ్, అప్పుడు ఆ దోషం భోజనానికి ఉన్న దోషం కూడా పోతుంది. ఉమ్, ఇలా ఎవరైతే చేస్తారో అప్పుడు వాడికి ఆహారం కూడా విషతుల్యం కాదు. అగ్నిహోత్రుడు తృప్తి పడతాడు, దేవతా స్వరూపాన్ని ధ్యానం చేసి తింటున్నా పవిత్రంగా అని చెప్పి. ఉమ్. అలా చేస్తే కనుక అంతా శుభ్రం కలుగుతుంది. ముఖ్యంగా మంచాల మీద దివాన్ కాట్ల మీద ఉమ్. భోజనాలు చేయకుండా ఉంటే మంచిది. ఓకే గురుజీ, ధన్యవాదాలు. నమస్కారం.